మీకు ఒక ఫ్యామిలీ కార్ కావాలనుకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే ఎండ్ వరకు చూడండి. అండ్ నేను మీకైతే ఒక పెద్ద లిస్ట్ అయితే పట్టుకొచ్చా, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఇందులో. అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి పేజ్ అయితే ఫాలో చేయండి అండ్ ముందుగా సేవ్ చేసి పెట్టుకోండి, మళ్ళీ వీడియో మీకు దొరకదు కావచ్చు. నెంబర్ 5 వచ్చేసి కియా కారెన్స్ క్లావిస్ అనమాట. మీరు ఒక 25 lakhs బడ్జెట్లో 6 to 7 సీటర్ కార్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ కార్ అయితే ట్రై చేయండి. అండ్ ఇందులో మనకి స్పేషియస్ క్యాబిన్ ఉంటుంది అండ్ దీంట్లో మనకి పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి మాన్యువల్ దాంతోపాటు ఆటోమేటిక్ కూడా మనకైతే ఇందులో అవైలబుల్ ఉందన్నమాట. నెంబర్ 4 వచ్చేసి టొయోటా ఫార్చ్యూనర్ అనమాట. మనకు తెలుసు టొయోటా బ్రాండింగ్ అంటేనే ఇంజన్కి చాలా చాలా రియలబిలిటీ ఉందన్నమాట. అండ్ మీకు ఒక మంచి లగ్జరియస్గా ఉండాలనుకుంటే మీరైతే టొయోటా ఫార్చ్యూనర్ తీసుకోండి. కానీ దీనిలో మీకైతే పెద్ద లగ్జరియస్గా అటాచ్ కావచ్చు, దాంతోపాటు బిగ్ స్క్రీన్ కావచ్చు, ఇవన్నీ ఏం లేకపోవచ్చు. కానీ దీని ఇంజన్, దీని లాంగ్ లాస్టింగ్ ఖచ్చితంగా మీకైతే నచ్చుతాయి. నెంబర్ 3 వచ్చేసి మహేంద్ర XUV 700. దీని గురించి మనం స్పెషల్గా చెప్పగలం, ఎందుకంటే దీని సేల్స్ మనకి మార్కెట్లో ఎప్పుడు పడవు. దీనిలో చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ క్యాబిన్ ఉంటుంది. అండ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే ఇంటీరియర్లో చాలా ప్రీమియం టెక్నాలజీ యూజ్ చేస్తారు. అండ్ దీనిలో మనకి level 2 ADAS, 5 star రేటింగ్ ఇవన్నీ మనకి దీంట్లో ఉంటాయి. దాంతోపాటు పెట్రోల్, దాంతోపాటు డీజిల్ మనకైతే ఇందులో అవైలబిలిటీ ఉంది అనమాట. నెంబర్ 2 వచ్చేసి మారుతి సుజుకి ఇన్వెక్టర్ అనమాట. దీంట్లో మనకి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ వస్తుంది. దీంట్లో మనకి లో మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ చాలా బెస్ట్ అనమాట. మీరు ఎవరైనా ఫ్రీక్వెంట్గా మీకు ట్రావెల్ చేసుకుంటే ఖచ్చితంగా మారుతి సుజుకి ఇన్విక్టో ట్రై చేయండి. నెంబర్ 1 వచ్చేసి టొయోటా ఇన్నోవా హై క్రాస్ హైబ్రిడ్ అనమాట. దీనిలో మనకి టొయోటా బ్రాండింగ్ ఉంది కాబట్టి ఇంజిన్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ దీనిలో చూసినట్లయితే స్పేషియస్ క్యాబిన్గా ఉంటుంది అనమాట. దీంట్లో మనకి 2 liter 4 cylinder 5th generation ఇంజిన్ ఆప్షన్స్ మనకి వస్తుంది అనమాట. అండ్ మీరు 30 lakhsలో ఒక మంచి టొయోటా కార్ కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ కార్ని అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఇలాంటి కార్స్ ఇన్ఫర్మేషన్ మీకు మన తెలుగులో కావాలనుకుంటే మీకు తెలుసుగా ఏం చేయాలో పేజ్ వెంటనే ఫాలో చేయండి. అండ్ మీకు ఈ టాప్ 5 కార్స్లో ఏ కార్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.